అన్ని కంట్రీస్ వాళ్ళ ఏఐ రిసోర్సెస్ అండ్ ఏఐ కేపబిలిటీస్ని ఆల్ ఇండస్ట్రీస్లో వాడడం స్టార్ట్ చేసింది. అండ్ వేర్ ఇండియా స్టాండ్స్ ఇన్ దిస్ ఏఐ రేస్. సామ్ ఆల్ట్మన్ సీఈఓగా ఉన్న ఓపెన్ ఏఐ కంపెనీ చాట్‌జిపిటితో వచ్చి కంప్లీట్ ఏఐ రేస్ని గెలిచేసింది. సింప్లెస్ట్ ఆఫ్ ద సింప్లెస్ట్ క్వెరీస్ని ఆన్సర్ చేయలేకపోయే దగ్గర నుండి కాంప్లెక్స్ క్వెరీస్ని ఆన్సర్ చేసే వరకు వచ్చింది. అండ్ చాట్‌జిపిటి తర్వాత డెవిన్ ఏఐ వచ్చింది. ఇట్ ఈస్ టర్మ్డ్ యాజ్ ఫస్ట్ ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. సో ఈ డెవిన్ మోడల్ రావడం వల్ల స్మాల్ స్కేల్ ప్రోగ్రామర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ జాబ్స్కి చాలా రిస్కీ. సో దట్ ఈ డెవిన్ ఏఐ వీళ్ళందరి జాబ్స్ని రీప్లేస్ చేస్తుందని అనుకుంటున్నారు. సో ద క్వశ్చన్ ఈస్ వేర్ ఇండియా స్టాండ్స్ ఇన్ దిస్ ఏఐ రేస్. విల్ ఇట్ బి ఏబుల్ టు కీప్ అప్? అండ్ మన ఇండస్ట్రీ లీడర్స్ ఈ రేస్ని గెలవడానికి ఏం చేస్తున్నారో ఈ వీడియోలో చూద్దాం. అండ్ మెయిన్గా చాట్‌జిపిటి అండ్ డెవిన్ ఏఐ మోడల్స్తో కంపీట్ అవ్వడానికి ఇండియా ఎలాంటి స్టెప్స్ తీసుకుంటుందో అండ్ ఎలాంటి ఏఐ మోడల్స్తో వస్తుందో ఈ వీడియోలో చూద్దాం. సో లెట్స్ డైవ్ ఇన్. అక్కడెక్కడో సిలికాన్ వ్యాలీలో వచ్చిన స్టార్టప్ చాట్‌జిపిటిని మనం అందరం వాడడం వల్ల దాని అక్యురసీ బీభత్సంగా పెరిగిపోయింది. అండ్ ఇప్పుడు మళ్ళీ డెవిన్ ఏఐ వచ్చింది. ఇప్పుడు ఆ మోడల్ని కూడా యూజ్ చేసి దాని అక్యురసీ కూడా కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది. అండ్ అప్పుడు మనం బెనిఫిట్ చేస్తుంది వేరే కంట్రీస్కి అండ్ వాళ్ళ మోడల్స్కి. మన ఏఐ మోడల్స్కి ఎవరు ట్రైనింగ్ ఇస్తారు? మన నేటివ్ ఇండియాలో 2 మోడల్స్ని లాంచ్ చేస్తారు. ఫస్ట్ వచ్చి దేవిక. సో దేవిక ఈజ్ అన్ ఎన్ఎల్పి బేస్డ్ ఏఐ మోడల్ విచ్ ఈస్ కంపీటింగ్ టు డెవిన్ ఏఐ. సిమిలర్గా డెవిన్ ఏఐ ఎలా అయితే ఫస్ట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అన్నారు, సేమ్ ఇది కూడా మన ఇండియన్ బేస్డ్ స్టార్టప్. ఇందులో కూడా సేమ్ అవేవైతే ఫీచర్స్ని ఇస్తుందో ఇది కూడా అదే ఫీచర్స్ని ఇస్తుంది అనమాట. సింపుల్గా చెప్పాలంటే మనం ఒక కోడింగ్ టాస్క్ ఇస్తే ఒక టాస్క్ ఒక క్వశ్చన్ లాగా ఫ్రేమ్ చేసుకుంటే ఆ ఫ్రేమ్ని మల్టిపుల్ స్టెప్స్గా డివైడ్ చేస్తుంది. మల్టిపుల్ స్టెప్గా డివైడ్ చేసి ఈచ్ స్టెప్కి రిలవెంట్ యాక్షనబుల్ టాస్క్ లాగా క్రియేట్ చేసి ఆ స్టెప్స్ అన్నింటినీ ఒక ప్రోగ్రామబుల్ కోడ్ లాగా జనరేట్ చేసిస్తారు అనమాట. అండ్ ఇలాంటి మోడల్స్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ని రీప్లేస్ కాకుండా ఒక బెస్ట్ అసిస్టెంట్ లాగా వర్క్ అవుతాయి. ఎందుకంటే మనకు ఒక ప్రోగ్రామింగ్ టాస్క్ వచ్చినప్పుడు మనం హ్యూమన్ ఎఫర్ట్ పెట్టాల్సిన ఒక 5 to 20% పెట్టాలి. మిగతా 80% రీయూజబుల్ కోడే ఉంటుంది. సో అలాంటి కోడ్ ఒక మోడల్ జనరేట్ చేసి మనకి ఇస్తే మన వర్క్ ఎఫిషియన్సీ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది కదా. మనం ముందుగా దేవిక ఏఐ మోడల్ యొక్క కీ ఫీచర్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసి ఇది ఒక ఓపెన్ సోర్స్ లైబ్రరీ, ఎవరైనా డౌన్లోడ్ చేసుకొని వాడుకోవచ్చు. అండ్ ఇట్ ఈస్ పైలట్ అండ్ టెస్టింగ్ ఫేజ్ ఉన్న ప్రాజెక్ట్. అండ్ ఇది కాంట్రిబ్యూషన్స్కి ఓపెన్ ఉంది. అంటే మనం యాజ్ ఎ డెవలపర్ రెస్పాన్సిబిలిటీ. ఇండియన్ ఏఐ మోడల్ కాబట్టి దాని అక్యురసీ పెంచడానికి దాన్ని యూజ్ చేసి అందులో ఉండేటి బగ్స్ అండ్ ఫిక్సెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ మనం అలా ఈమెయిల్ చేస్తే వాళ్ళ బగ్స్ని ఫిక్స్ చేస్తారనమాట. సో దట్ మన ఇండియన్ ఏఐ మోడల్ యొక్క అక్యురసీని పెంచినట్టు అవుతుంది. ఈ ఏఐ మోడల్కి ఎన్ఎల్పి క్యాపబిలిటీస్ ఉండడం వల్ల ఒక క్వశ్చన్ని ప్లెయిన్ ఇంగ్లీష్ ఫార్మాట్లో చెప్పినా అర్థం చేసుకోగలుగుతుంది. మనకి నార్మల్గా ఎట్లయితే ప్లెయిన్ ఇంగ్లీష్లో క్వశ్చన్స్ వస్తాయో అలానే సేమ్ దానికి కూడా అలానే ప్లెయిన్ ఇంగ్లీష్లో క్వశ్చన్స్ ఇస్తే దాన్ని చెప్పాను కదా నాకు స్టెప్స్గా డివైడ్ చేసుకొని ప్రోగ్రామబుల్ యాక్షన్స్ లాగా డివైడ్ చేసి దానికి కోడ్ జనరేషన్ ఫేజ్ అనేది జరుగుతుంది అనమాట. మనకి ఈ మోడల్లో ఉండే మెయిన్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ వచ్చేసి ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ అండ్ వెబ్ బ్రౌజింగ్. దీనికి ఒక ఇన్బిల్ట్ వెబ్ బ్రౌజర్ని ఇచ్చారు. అంటే ఒకవేళ మనం ఏదైతే ప్రోగ్రామింగ్ టాస్క్ ఇస్తామో దానికి అది ఎలా చేయాలో తెలియకపోతే దాన్ని బ్రౌజర్లో వెళ్ళి సర్చ్ చేసుకుంటుంది. మనం రిలవెంట్గా ఎలా అయితే సర్చ్ చేసుకుంటామో ఇన్ ద సేమ్ వే దానికి తెలియకపోతే అది సర్చ్ చేసి నేర్చుకుంటుంది. నేర్చుకున్న తర్వాత మనకి ఏదైతే కంటెంట్ కావాలో అలానే జనరేట్ చేసి ఇస్తుంది అనమాట. నేను ఈ వీడియోతో మీకు చెప్పాల్సింది ఏంటంటే వేరే ఏఐ మోడల్స్ని యూజ్ చేసి వాళ్ళ అక్యురసీ చాలా పెంచేసినాం. ఇప్పుడు నేను చెప్పాలనుకునేది మనకి ఇండియాలో కూడా ఏఐ మోడల్స్ వచ్చినాయి. ఇప్పుడు దేవిక అని చెప్పాను. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక ఏఐ మోడల్ గురించి కూడా మాట్లాడుకుందాం. ఇవి కాంట్రిబ్యూషన్స్కి ఓపెన్ ఉన్నాయి. మనం ఒక రెస్పాన్సిబుల్ కోడర్ లాగా దాంట్లో ఉండే బగ్ ఫిక్సెస్ ఏదైతే ఉంటాయో అవి కానీ అవన్నీ వాళ్ళకి మెయిల్ కానీ ఎక్కడైనా రాస్తే దే విల్ ఫిక్స్ దెమ్. అప్పుడు మన అక్యురసీ అనేది ట్రెమెండస్లీ పెరుగుతుంది. సో దట్ వీ విల్ ఆల్సో గెట్ రికగ్నిషన్ అండ్ మనకంటూ ఏ మోడల్ అనేది ఉంటుంది అనమాట. సో మనం నెక్స్ట్ మాట్లాడుకునే మోడల్ పేరు వచ్చేసి హనుమాన్, మా బాస్. సో ఈ మోడల్ ఎన్ఎల్పి బేస్డ్ మోడల్ అండ్ ఇది చాట్‌జిపిటికి కాంపిటీషన్గా డెవలప్ చేస్తున్నారు ఇన్ కొలాబరేషన్ విత్ 7 IITs అండ్ బ్యాక్డ్ అప్ విత్ రిలయన్స్ ఇండస్ట్రీస్. అండ్ ఇది మెయిన్గా ఇండియన్ మోడల్ ఎందుకంటామంటే ఇది ఒక రీజనల్ లాంగ్వేజ్లో డెవలప్ చేస్తున్నారు అనమాట. ఇప్పుడు చాట్‌జిపిటి అనేది ఇంగ్లీష్లో కాబట్టి ఇక్కడ ఇప్పుడు ఏదైతే హనుమాన్ ఉందో అది రీజనల్ లాంగ్వేజ్ లైక్ తెలుగు, తమిళ్, మరాఠీ ఎక్సెట్రా. ఇప్పుడు కంప్లీట్గా ఇప్పుడు లాంచ్ చేసేటప్పుడు 11 ఇండియన్ లాంగ్వేజెస్లో రిలీజ్ చేస్తున్నారు. అండ్ దాని గోల్ వచ్చేసి కంప్లీట్ 22 ఇండియన్ లాంగ్వేజెస్లో డెవలప్ చేయాలని. ఇందులో మెయిన్గా చాట్‌జిపిటి చేసేలాగానే టెక్స్ట్ టు టెక్స్ట్ ఉంది. అంటే మనం టెక్స్ట్లో క్వశ్చన్స్ అడిగితే టెక్స్ట్లోనే ఆన్సర్స్ ఇవ్వడం. అండ్ దీంతో పాటు మనకి ఎక్స్ట్రాగా టెక్స్ట్ టు ఇమేజ్ అండ్ టెక్స్ట్ టు వీడియో ఫీచర్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇందులో యూజ్ చేసిన మోడల్స్ అన్ని నేటివ్ మోడల్స్, మన ఇండియాలో డెవలప్ చేసిన మోడల్సే. అండ్ ఇందులో మెయిన్ యాడెడ్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇందులో స్పీచ్ రికగ్నిషన్ కూడా యూజ్ చేస్తున్నారు. అంటే స్పీచ్ టు టెక్స్ట్ మనం టైప్ చేయాల్సిన అవసరం కూడా లేదు. స్పీచ్ చేస్తే దాన్నే క్వశ్చన్గా ఫార్ములేట్ చేసుకోవడం, మోడల్ యూజ్ చేసి దానికి ఆన్సర్ ఇవ్వడం కూడా జరుగుతుంది. అండ్ దీంట్లో 1.5 బిలియన్ పారామీటర్స్ టు 40 బిలియన్ పారామీటర్స్ని యూజ్ చేస్తారు ఈ మోడల్ని డిప్లాయ్ చేయడానికి. అండ్ ఈ మోడల్ని మెయిన్గా 4 సెక్టార్స్లో యూజ్ చేయడానికి చేస్తున్నారు: గవర్నెన్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్,
ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ కేర్. అండ్ మెయిన్గా హెల్త్ కేర్కి విజీ జీపీటీ అనే ఒక ఏ మోడల్ ఉంది. ఆ మోడల్ ఏం చేస్తుందంటే మెడికల్ రిలేటెడ్ ఏవైతే టాస్క్స్ ఉంటాయో కంప్లీట్గా అది డిఫరెంట్ మోడల్తో చేశారు. ఎందుకంటే మెడికల్ రిలేటెడ్ టాస్క్ యొక్క డేటా ఏదైతే ఉంటుందో అదంతా కంప్లీట్గా డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు ఎంఆర్ఐ స్కాన్స్ కానీ ఎక్స్రేస్ కానీ అలాంటి ఇమేజ్ ప్రాసెసింగ్ అండ్ నార్మల్ ఇమేజ్ ప్రాసెసింగ్కి చాలా వేరియేషన్స్ ఉంటుంది కాబట్టి ఆ ఒక్కదాన్ని సపరేట్గా చేసి దాంట్లోనే ఇంక్లూడ్ చేసేసారు. అండ్ ఈ మోడల్ భారత్ జీపీటీ అప్లికేషన్లో లాంచ్ చేస్తారని చెప్పారు. అండ్ మనకు లాస్ట్ అప్డేట్ ఫిబ్రవరిలో వచ్చింది. వాళ్ళు ఏం చెప్పారంటే మార్చ్ ఎండింగ్లో లాంచ్ చేస్తామని చెప్పారు. కానీ ఇప్పటివరకు అయితే ఏం రిలీజ్ డేట్ అయితే యూజ్ చేయలేదు. దట్స్ ఆల్ వి నో అబౌట్ హనుమాన్. మనకి ఎప్పుడైతే నెక్స్ట్ రిలీజ్ డేట్స్ వస్తాయో మన కమ్యూనిటీలో పోస్ట్ చేసి మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా అప్డేట్ చేస్తారు. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. ఒకవేళ మీకు వీడియో నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టెక్ ఈజీ బ్రెయిన్.